హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. గ్రూప్ డిలో 1,00,000 పోస్టులకి వేకెన్సీ ఉందని చెప్పేసి ప్రకటన వచ్చింది. ప్రకటన చేసింది ఎవరో చిన్న వ్యక్తి కూడా కాదు, ఏఐఆర్ఎఫ్ యొక్క జనరల్ సెక్రటరీ అయిన శివగోపాల్ మిశ్రా గారు మనకి ఈ ప్రకటన అయితే చేయడం జరిగింది. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3లో కూడా నోటిఫికేషన్ని 25,000 పోస్టులకి పెంచాలని చెప్పేసి కూడా ఆయన క్లియర్గా ప్రకటించడం జరిగింది. రాబోయే అక్టోబర్లో మాత్రం మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ భారీగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ విషయాన్ని చూస్తున్నట్లయితే అసలు ఏంటి ఈ ఏఐఆర్ఎఫ్ అనేది ఏంటి అంటే, ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్. ఇది 1924లో ఏర్పడింది. దాని యొక్క ప్రస్తుత జనరల్ సెక్రటరీ వచ్చేసి శివగోపాల్ మిశ్రా గారు. ఆయనని ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఈ విశేషాలు అనేది చెప్పడం జరిగింది. ప్రస్తుతం రైల్వేలో చాలా వేకెన్సీస్ అనేది ఉన్నాయని చెప్పేసి, అదేవిధంగా వాటిని కొద్దిగా ఫిలప్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఫిలప్ చేయాలని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. కాకపోతే ఇప్పుడున్న ఖాళీలని ప్రస్తుతం ఈ సంవత్సరంలో మొత్తం వేకెన్సీస్ని ఫిలప్ చేయాలని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. దీంట్లోనే భాగంగా ఆయన గ్రూప్ డిలో 1,00,000 పోస్టుల పైగా నోటిఫికేషన్ అక్టోబర్లో వస్తుందని ప్రకటించారు. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన పోస్టుల సంఖ్య కూడా 25,000కి పెరగాల్సిన అంశాన్ని, అదేవిధంగా అవకాశాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తున్నట్లయితే ఏఎల్పి నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య పెరిగినట్లుగానే టెక్నీషియన్కి సంబంధించి పోస్టులు కూడా పెరిగే అవకాశం ఉందని అనిపిస్తుంది. ఖచ్చితంగా పెరుగుతాయని నేనైతే చెప్పట్లేదు. సో ఏఎల్పి సిచ్యువేషన్ చూస్తున్నట్లయితే, అదేవిధంగా ఈయన ప్రకటించిన ప్రకటన బట్టి చూస్తున్నట్లయితే టెక్నీషియన్ పోస్టులు కూడా పెరుగుతాయి. అదేవిధంగా అక్టోబర్లో వచ్చే నోటిఫికేషన్ గ్రూప్ డి నోటిఫికేషన్ వీటన్నిటికీ హెడ్ అవుతుంది, అంటే పెద్ద నోటిఫికేషన్ అవుతుంది. సో కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే రైల్వే జాబ్ నా టార్గెట్ అనుకుంటారో వాళ్ళు అసలుకి రైల్వే మీద ఫోకస్ నుంచి వేరే దానికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. అంటే ఆల్టర్నేటివ్గా నేను బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతా, దీనికి ప్రిపేర్ అవుతా అనాల్సిన అవసరం లేదు. నిజంగా మీ ప్రిపరేషన్ 100% స్టాండర్డ్గా ఉంటే మీరు రైల్వేలోనే ఫిక్స్ అయిపోవచ్చు. ఈ సంవత్సరం 99% ఈ సంవత్సరమే కొట్టేయడానికి ప్రయత్నించండి రైల్వే జాబ్. లేదా జస్ట్ మిస్ అయింది అనుకుంటే నెక్స్ట్ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా చూసుకోండి. 2025లో కూడా సేమ్ నోటిఫికేషన్స్ రిపీట్ అవుతాయి. ఏఎల్పి, అదేవిధంగా టెక్నీషియన్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, జేఈ, ఆర్పిఎఫ్ ఇటువంటి అన్ని రకాల నోటిఫికేషన్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి. కాబట్టి అయితే ఈ సంవత్సరం లేదా వచ్చే సంవత్సరం ఖచ్చితంగా 2 సంవత్సరాలు ఏదో ఒక జాబ్ కొట్టి చూపిస్తా అనుకోని టార్గెట్ పెట్టుకోండి. ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, గ్రూప్ డి అతి పెద్ద భారీ నోటిఫికేషన్ రాబోతుంది. దానికి మీరందరూ సిద్ధమై ఉండాలి. ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు, ఆ జాబ్ సాధించడానికి మీ కళని సాకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది. సో దానిలో భాగంగానే మనం స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది. ప్రతి ఒక్క బుక్లో కూడా లాస్ట్ 10 years క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. అంటే 2012 నుంచి 2022 వరకు ఏవైతే ఆర్ఆర్బి నిర్వహించిందో అన్ని పరీక్షలు, అది ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఏఎల్పి కావచ్చు, జేఈ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు, దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది. సపోజ్కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం. దీంట్లో లాస్ట్ 10 yearsలో వచ్చిన 146 టైప్స్ ఉన్నాయి మొత్తం మీద. అంటే ప్రతి ఒక్క చాప్టర్కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి. ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయని చెప్పేసి మనకి ఈజీగా అయిపోతుంది. అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ 10 yearsలో ఎక్కువగా 146 మోడల్స్ అనేది 100% రిపీట్ అయ్యాయి. సో ఆ 146 మోడల్స్కి మళ్ళీ ఒక్కొక్క మోడల్కి 5-6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్కి ఒక 50 క్వశ్చన్స్, లేకపోతే 100 క్వశ్చన్స్, లేకపోతే ఒక 70 క్వశ్చన్స్, ఒక 40 క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా రూపొందించడం జరిగింది. ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు. సో మీకు ఇక్కడ డిస్ప్లే పైన కనబడుతున్న అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్, ఇది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండిట్లో అవైలబుల్లో ఉంటుంది. 146 మోడల్స్, ఒక్కొక్క మోడల్కి 2-3 క్వశ్చన్స్ ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా 1404 క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్గా. ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నిటిని చాప్టర్ వైజ్గా, అది కూడా మోడల్ వైజ్గా రూపొందించడం జరిగింది. ఈ బుక్ యొక్క స్పెషాలిటీ. దీని కాస్ట్ వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. ఇది మీకు ఇంగ్లీష్ మీడియంలో కూడా లభ్యమవుతుంది. అదేవిధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది.
దీంట్లో మనం మెయిన్గా టార్గెట్ చేసింది లాస్ట్ 10 years క్వశ్చన్స్ ప్లస్ ఎన్సీఆర్టీకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్. లాస్ట్ 10 years క్వశ్చన్స్ రైల్వేలో నుంచి వచ్చినాయి, చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం. వాటిలో కొన్ని ఎన్సీఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది. ఇది కూడా సేమ్ ఏఎల్పి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పిఎఫ్ టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికొస్తుంది. స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడా దొరకని విధంగా, ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్స్ దొరకడం అనే విధంగా టాప్ 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కే ఫస్ట్ ఇండెక్స్ పేపర్ లో అదే ఉంటుంది. 86 మోడల్స్ ఉంటాయి. ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది. మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. ఇది కూడా ఇంగ్లీష్ మీడియంలో లభ్యమవుతుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ముఖ్యంగా ఏఎల్పిని టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది. ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 లో కూడా ఏఎల్పికి సంబంధించిన సిలబస్ అనేది ఉంది. సో ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది. దీంట్లో థియరీ ఉంటుంది, అదేవిధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ 10 years వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి 550 రూపీస్ ఉంటుంది. ఇది కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబుల్ లో ఉంది. అండ్ నెక్స్ట్ రీజనింగ్. దీంట్లో లాజికల్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది. ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి. అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది. ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఎవరైతే బేసిక్ ఉన్నారో, అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది. అదేవిధంగా లాజికల్ రీజనింగ్ కి, వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. ఇది కూడా లాస్ట్ 10 years క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా, మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది. సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అవైలబుల్ లో ఉంటుంది 545 రూపీస్. రీజనింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది 510. సైన్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో ఉంటుంది 480. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది 550 రూపీస్. అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి. అంటే మీరు బల్క్ లో తీసుకుంటే మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 బుక్స్ కలిపి తీసుకుంటే 1750కి వస్తాయి. డెలివరీ ఛార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం, ఫ్రీ ఉంటుంది. మీకు దాదాపు 4 బుక్స్ అంటే మీకు 3 kgల వరకు అవుతుంది. మీరు 3 kgలని పోస్టల్లో కానీ లేకపోతే డిటిడిసిలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి 200 నుంచి 250 రూపాయలు అవుతాయి. అది కూడా మేమే పెట్టుకుంటాం. మీకు మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ వచ్చేసి 3 కలిపి తీసుకుంటే 1385. ఇది కూడా ఫ్రీ డెలివరీ. మ్యాథ్స్, రీజనింగ్ తీసుకుంటే 955. అన్ని ఫ్రీ డెలివరీస్. మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ. మ్యాథ్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 1100. ఇది కూడా ఫ్రీ డెలివరీ. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే 999. మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 1505 రూపాయలు. దీంట్లో మీ ఇష్టం. మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం. కొన్ని తెలుగు తీసుకోవచ్చు, కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు, లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు, అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి 100 days టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్లోనే పొందుపరచడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే. ఈ నెంబర్లకి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి. ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు, అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి. దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్, హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, అదే విధంగా కాంటాక్ట్ నెంబర్, ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది.